అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పదవి భయం పట్టుకుంది. ఈ ఏడాది నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలవకపోతే తాను అభిశంసనకు గురి అవుతానని భావిస్తున్నారు ట్రంప్. ఇదే విషయాన్ని రిపబ్లికన్లతో నిర్వహించిన సమావేశంలో కూడా స్పష్టం చేశారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో గెలవకపోతే తన అభిశంసన తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ యుఎస్ కాంగ్రెస్ కు జరిగే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాలను దక్కించుకోవాల్సిందేనని రిపబ్లికన్లకు ట్రంప్ తేల్చి చెప్పారు. వాషింగ్టన్ లో జరిగిన హౌస్ రిపబ్లికన్ ఎంపీల రిట్రీట్ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో తప్పక గెలవాలని, అలా జరగకపోతే డెమోక్రాట్లు ఏదో ఒక కారణంతో తనను అభిశంసిస్తారని తేల్చి చెప్పారు. యుఎస్ కాంగ్రెస్ పై రిపబ్లికన్ల పట్టు బలహీనపడకూడదని, ఈ అవకాశం కోసమే డెమోక్రాట్లు ఎదురు చూస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో గెలవకపోతే కొన్ని అజెండాలు అర్థాంతరంగా నిలిచిపోయే ప్రమాదముందని చెప్పారు. డెమోక్రాట్లకు కాంగ్రెస్లో ఆధిక్యం దక్కితే తనను అభిశంసన ప్రక్రియను ప్రారంభించే అధికారం వారికి లభిస్తుందని కుండబద్దలు కొట్టారు ట్రంప్. ఈ నవంబర్లో యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మొత్తం 435 సీట్లకు, సెనేట్లో 100లో 3/1 సీట్లకు వచ్చే నవంబర్లో పోలింగ్ జరగనుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కాంగ్రెస్ పై పట్టు నిలుపుకోవడం పార్టీకి అత్యంత ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం హౌస్లో రిపబ్లికన్లకు ఉన్న మెజారిటీ స్వల్పమే. అమెరికా చట్ట ప్రకారం దేశద్రోహం, లంచం లేదా ఇతర తీవ్రమైన నేరాలు, దుష్ప్రవర్తన వంటి ఆరోపణలపై అధ్యక్షుడిని అభిశంసించే సర్వాధికారాలు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు ఉంటుంది. 3/2 ఓట్లతో ఆయన్ను దోషిగా నిర్ధారించి పదవి నుంచి తొలగించవచ్చు. నవంబర్లో ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలు, సెనేటివ్లోని 33 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జనాభా ఆధారంగా విభజించిన నియోజకవర్గాల నుండి సభ్యులు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు ఎన్నికవుతారు. రిపబ్లికన్లకు అనుకూలమైన కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ మ్యాప్లను ఆమోదించాలని ట్రంప్ రిపబ్లికన్ పాలిత రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చారు. దీన్ని గెరిమాండరింగ్ అంటారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. క్సాస్, మిస్సోరీ, నార్త్ కరోలినా వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి పునర్విభజనలు చేశాయి కూడా.